మీ స్తోత్రం నన్ను బాగా అలరించిందయ్యా. నేను ప్రసన్నుడైనాను. మీ మనోరథాలేంటో చెప్పండి, మీ కోరికలేంటో తీర్చేస్తానన్నాడు. వెంటనే బ్రహ్మదేవుడు, ఓ సర్వదేవేశ గిరీశ, ఆర్తులకు సుఖ సంతోషాలు కలిగిస్తావు కనుక నిన్ను శంకరుడు అంటారు. ఇప్పుడు మేమంతా ఆర్తులమే, నిన్ను శరణు కోరుకుంటున్నాం. వింధ్య పర్వతం విపరీతంగా పెరిగి ఆకాశాన్ని తాకి మేరు పర్వతంతో పంతానికి పోయి సూర్యగమనాన్ని నిరోధించింది. లోకాలన్నీ అల్లాడిపోతున్నాయి. వెంటనే దాని యొక్క విజృంభణాన్ని నిలువరించు స్వామి, లోకాలకు మేలు చేయి. సూర్యగమనం గనక లేకపోతే కాలజ్ఞానం ఎలా? స్వహ స్వధాకారాలు లేకపోతే మా అందరికీ హవిర్భాగాలు ఎలా లభిస్తాయి? మాకు శక్తి ఎలా వస్తుంది? మేమందరం ఎవరిని శరణు వేడాలని ఆలోచిస్తూ ఉంటే మా అందరికీ నువ్వే స్ఫురించావు. ఈ ఆపద తొలగించడానికి నువ్వే సమర్థుడివి స్వామి, మాకు మరో దిక్కు లేదు, కాపాడు అని పరిపరి విధాలుగా ప్రార్థించారు. అప్పుడు శివుడు, దేవతలారా, మీ అందరికీ నా మీద ఉన్న నమ్మకానికి నాకు చాలా సంతోషం. కానీ నాకంతటి శక్తి లేదయ్యా. ఏ పర్వతాన్నైనా అణిచివేయగలిగిన వాడు ఒకే ఒకడున్నాడు. ఆయనే రమాధినాథుడు విష్ణుమూర్తి. అతడే కదా మన అందరికీ ప్రభువు. నేను వస్తాను, పదండి, అందరం కలిసి వైకుంఠానికి వెళదాం అని బయలుదేరారు. అందరూ వైకుంఠానికి వెళ్లారు. అక్కడ వైకుంఠంలో విష్ణుమూర్తిని చూచి, ఓ విష్ణుమూర్తి జయము జయము, ఓ రమావల్లభ శరణు శరణు, ఓ దైత్యారి, ఓ కామజనక, ఓ సర్వకామ ఫలప్రద, గోవింద మహావిష్ణు, ఇలా ఆయనకున్న నామాలన్నింటినీ వాళ్ళు స్తోత్రం చేశారు. అప్పుడు స్వామి ప్రసన్నుడైనాడు, చిరునవ్వు చిందించాడు. ఓ బ్రహ్మాది దేవతలారా, నేను మీ పట్ల ప్రసన్నుడయ్యాను. మీకింక భయం లేదు. మీ దుఃఖాన్ని తొలగిస్తాను. ఎంతటి దుర్లభమైన వరమైనా సరే అడగండి, ఇచ్చేస్తానన్నాడు. ఎందుకంటే మీ స్తోత్రం నన్ను అంతగా ఆనందింపజేసిందయ్యా అని అనగానే దేవతలంతా ఆ వింధ్య పర్వతం యొక్క వృత్తాంతాన్ని చెప్పి, సూర్య గమనం ఆగిపోయింది కాబట్టి నువ్వే కాపాడాలని కోరుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి, దేవతలారా, ఈ చరాచర జగత్తు అంతటికీ కూడా కన్నతల్లి ఆ శ్రీమన్ మహామాత, ఆ దేవిని నిరంతరం అర్చించే అగస్త్య మహర్షి ఇప్పుడు వారణాసిలో ఉన్నాడు. మహా తేజస్వి ఆయన. అతడు వింధ్య గర్వాన్ని అణగదొక్కుతాడు. మీరందరూ వెంటనే బయలుదేరండి. ఆ ముక్తిధామమైన ఆ కాశీనగరానికి వెళ్ళండి. అక్కడ ఒక వనంలో తపస్సు చేసుకుంటున్నాడు అగస్త్య మహర్షి. లోపాముద్ర సహితుడై ఆయన్ని కోరుకోండి అని పంపించాడు. ఉపాయం చెప్పాడు పరమాత్మ. అప్పుడు విష్ణుమూర్తి చెప్పిన ప్రకారంగా దేవతలందరూ కాశీనగరానికి వెళ్లారు. వాళ్ళంతా కూడా భక్తియుక్తులై ముందుగా మణికర్ణికా ఘట్టంలో సచేల స్నానం చేశారు. అంటే ఉన్న బట్టలతో స్నానం చేయటం, అది సచేలం అంటే. దేవ పితృతర్పణాలు విడిచిపెట్టారు. అక్కడ దాన ధర్మాలు చేశారు. అప్పుడు అగస్త్యుడి యొక్క ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ ప్రశాంతమైన వాతావరణం కనపడింది వాళ్ళకి. అక్కడ ఒక కుటీరంలో మహర్షి ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. దేవతలు అలికిడి చేయకుండా వెళ్లి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆయన కళ్ళు తెరిచాడు. ఓ బ్రాహ్మణోత్తమ, పరమపూజ్య, వాతాపి బలనాశక, కుంభసంభవ, ఓ లోపాముద్ర సతి, నీవు తలుచుకుంటే సముద్రాలను కూడా పానం చేయగలిగినటువంటి వాడివి. శరణు స్వామి శరణు. వింధ్య పర్వతానికి గర్భభంగం చేసి లోకాలన్నింటినీ కాపాడు స్వామి అని స్తోత్రం చేశారు. అప్పుడు దేవతల స్తోత్రానికి అగస్త్యుడు ప్రసన్నుడై, ఓ దేవతలారా, మీరంతా ఉత్తమోత్తములయ్యా.
3 లోకాలని పరిపాలించేవాళ్ళు, మహాత్ములు, నిగ్రహ అనుగ్రహ సమర్థులు, తిరుగులేని వజ్రాయుధం చేపట్టిన ఇంద్రుడున్నాడు మీకు నాయకుడుగా. హవ్య కవ్యాలను మోసుకు వెళ్లే అగ్నిదేవుడున్నాడు. రాక్షస గణాలను కూడా గడగడగలాడించగలిగిన వరుణదేవుడున్నాడు. అందరినీ శిక్షించగలిగిన యముడున్నాడు. వీళ్లలో ఏ ఒక్కరు తలుచుకున్నా వింధ్యపర్వతానికి శృంగభంగం అయిపోతుంది. అలాంటిది మీరందరూ వచ్చి నన్ను కోరుతున్నారంటే నాకు చాలా వింతగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది అన్నాడు ఆయన. మహర్షి, ఇందులో వింత ఏం లేదయ్యా, ఇది మాకెవరికీ సాధ్యం కాదు. విష్ణుమూర్తి ఇచ్చినటువంటి సూచన మేరకు మేము నీ దగ్గరకు వచ్చి నిన్ను కోరుకుంటున్నాం. దీనికి నువ్వే సమర్థులువని ఆ పరమాత్మ చెప్పాడు. ముల్లోకాలను కాపాడే శక్తి నీకే ఉందని చెప్పాడయ్యా. కాబట్టి మీరే బయలుదేరి వచ్చి ఆ సూర్యుడికి గమనానికి అవరోధమైనటువంటి ఆ వింధ్యుడి యొక్క గర్వాన్ని అణుచు. ఆ వింధ్యుడికి మంచి బుద్ధి పుట్టించు. అతడు నీ తేజస్సుకు లొంగుతాడు, నీ తపస్సుకు భయపడతాడు. అప్పుడు దేవతల యొక్క విజ్ఞప్తిని అగస్త్యుడు అంగీకరించాడు. ఎప్పుడు కూడా మహాత్ములు పరుల సేవ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా ప్రార్థించి దేవతలు వెళ్లిపోయారు. అప్పుడు అగస్త్యుడు తన ధర్మపత్ని అయినటువంటి లోపాముద్రను పిలిచాడు. ఆమె రాజకుమారి. ఓ రాజకుమారి, మన కాశీ నివాసానికి విఘ్నం వచ్చింది. వింధ్యపర్వతం సూర్యుడి దారిగా అడ్డంగా వచ్చాడట. దాన్ని తొలగించమని దేవతల యొక్క ఆజ్ఞ. దేవతలు ఆజ్ఞాపించారా? వాస్తవానికి దేవతలు అభ్యర్థించారు. కానీ ఈయన మహాత్ముడు కాబట్టి దేవతల ఆజ్ఞ అంటున్నాడు. అదే గర్విష్ఠులైతే ఆ దేవతలకు దిక్కులేక నా దగ్గరకు వచ్చారంటారు. అందుకని మనం వెళ్ళక తప్పదు. అవిముక్తం నమోక్తవ్యం సర్వదైవ ముముక్షుభిః కింతు విఘ్నా భవిష్యంతి కాశ్యాం నివసతాం సతాం. ఇది అగస్త్య మహర్షి చెప్పిన శ్లోకం. కాశీ గురించి పూర్వీకులు చెప్పిన మాట వాస్తవం. అందులో కించిత్ కూడా అబద్ధం లేదు. కాశీలో నివసించే వాళ్ళకి విఘ్నాలు చాలా వస్తాయి. అయినా కూడా మోక్షకాములు ఆ కాశీని విడిచిపెట్టకూడదు అన్నారు కదా పెద్దలు. అనేకమైన కష్టాలు వస్తాయి అక్కడ కాశీలో. ఇక్కడ ఉండనీరు. సరే పద, దక్షిణాపథనికి బయలుదేరదాం అన్నాడు. ఇద్దరు కలిశారు. మణికర్ణికా ఘట్టంలో స్నానం చేశారు. విశ్వేశ్వరుని దర్శించుకున్నారు. ఆ పైన దండపాణిని పూజించారు. కాలభైరవ స్వామిని అర్చించారు. అక్కడ కాలభైరవ స్వామి దగ్గర, ఓ కాలరాజా, ఓ మహాబాహు, ఓ భయనాశిక, కాశీపట్టణానికి నువ్వు ప్రభువువి. కాశీవాసులకు కలిగే విఘ్నాలు అన్నింటినీ తొలగించేవాడివి, భక్తులను రక్షించేవాడివి. నన్నెందుకయ్యా దూరం చేస్తున్నావు? స్వామి, నేను చేసిన అపరాధం ఏంటి? ఎవరి మీదైనా అపవాదులు వేశానా? అసత్యాలేమైనా పలికానా? లోభగుణానికి లొంగిపోయానా? ఏ పాపం చేశానని నాకు ఈ శిక్ష విధించావు స్వామి? ఎందుకు వెళ్ళగొడుతున్నావు? చూశారా, ఈ చెప్పిన గుణాలన్నీ ఎవడికుంటాయో వాడు కాశీ నుంచి వెళ్ళగొడతాడు వాడిని అని మనకు చెప్పడం కోసం ఇవన్నీ తన మీద ఆరోపించుకున్నాడు. వాస్తవానికి ఈ గుణాల వల్ల ఆయన వెళ్ళటల్లా, ఈ లోపాల వల్ల వెళ్ళటల్లా. దేవతల యొక్క కోరిక మేరకు వెళుతున్నాడు 3 లోకాలని కాపాడటం కోసం. సాక్షి గణపతి, ఓ విఘ్న నివారణ, నీకు కూడా కోపం వచ్చిందా? కాశీని విడిచి వెళ్లవలసిన అవసరాన్ని ఎందుకు కల్పించావయ్యా నాకు అని విఘ్నేశ్వరుణ్ణి అడిగాడు. అలా ముని దంపతులు ఇలా కాశీ దేవతలందరినీ దర్శించి ప్రార్థించి విన్నపాలు చేసుకుని ఇక దక్షిణ దిక్కుకు బయలుదేరారు. అడుగడుగున కాశీని తలుచుకుంటూనే నడిచారు వాళ్ళు. కొంత దూరం వెళ్లారు. ఆ కాశీ పట్టణం దాటేదాకా నడిచారు వాళ్ళు. మహాతపశక్తివంతుడే, కానీ కాశీక్షేత్రంలో విమానం ఎక్కల. అది చూడండి. అందుకనే ఇవాళ మనం కూడా ఏదైనా క్షేత్రాలకు వెళ్లేటప్పుడు వీలైనంత వరకు నడక ద్వారా వెళితే పుణ్యం ఎక్కువ వస్తుందన్నారు.
అంతేగాని ఆ వాకింట్లోకి కూడా మనం ఆ కారు వేసుకొని పోయి దిగటం అనేది మర్యాద కాదు. సరే, అలా కాశీపట్నాన్ని దాటి కొంత దూరం ప్రయాణించి తన తపశక్తిని విమానంగా చేసుకున్నాడు. ఏదే విమానం కాదు, వాళ్ళిద్దరూ గాలిలోకి లేచేశారు అంతే. చూశారా, అదే విమానం, ఆ తపశక్తి. ఆకాశ మార్గంలో దక్షిణాపథం వైపు వెళ్లారు. వాళ్ళకంతా 1.5 నిమిషం పట్టింది వింధ్యపర్వతం దగ్గరికి రావటానికి. కాశీ నుంచి 1.5 నిమిషం. అక్కడ ఆకాశానికి తన్నుకుని నిలబడి ఉన్నాడు ఈ వింధ్యుడు. ఆ ముని దంపతులను చూశాడు, ఆశ్చర్యచకితుడైపోయినాడు. భయం కూడా పుట్టింది, ఉనికిపోయాడు. వెంటనే మానవ రూపం ధరించి వాళ్ళిద్దరికీ మర్యాద చేశాడు, స్వాగతం పలికాడు, నమస్కారం చేశాడు, స్తోత్రం చేశాడు. అప్పుడు అగస్త్యుడికి సంతోషం కలిగి, వత్సా, నేను దక్షిణాపథానికి వెళ్ళి తిరిగి వచ్చే వరకు నువ్వు ఇలాగే ఉండవా? ఆకాశానికి అడ్డంగా ఎదిగి నువ్వు ఎత్తుగా ఉంటే నీ శిఖరాలను ఎక్కి దాటి వెళ్ళగలిగిన ఓపిక నాకు లేదయ్యా. అందుకని నాయనా పుత్ర, నేను వెళ్ళి వచ్చేదాకా నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పేసి ఆ లోపాముద్ర అగస్త్యులు వింధ్యను దాటి దక్షిణ దిశకు వెళ్లారు. అసలు ఆ మహర్షికి పేరేంటో తెలియదు. అగస్త్య అనేది బిరుదు నామం. అగము అంటే కొండ, కొండని స్తంభింపజేశాడు కాబట్టి ఆయనకి అగస్త్యుడు అని పేరు వచ్చింది. అక్కడి నుంచి వాళ్ళు శ్రీశైలానికి వెళ్లారు. అక్కడ మల్లన్నను దర్శించుకున్నారు. అక్కడ ఆ శ్రీశైలం యొక్క శిఖరానికి వెళ్లి ఆ శిఖర దర్శనం చేసి భార్యకి చెప్పాడు లోపాముద్రకి, ఓ లోపాముద్ర, ఈ శిఖరం గనక చూసిన వాళ్ళకి పునర్జన్మ ఉండదు, ఇక తల్లి గర్భంలో పుట్టరు అన్నాడు. ఆ మాట చెప్పగానే ఆమె కొంచెం నవ్వింది. ఏంటి సాధ్వీమణి నవ్వుతున్నావు అన్నాడు ఆయన. ఏం లేదు స్వామి, ఇంతకుముందు కాశీలో ఉన్నప్పుడు కాశీలో మరణిస్తే మోక్షం అన్నారు, పునర్జన్మ ఉండదన్నారు, మళ్ళీ ఇప్పుడేమన్నా ఇలా ఉంటున్నారు, మరి మీరు చెప్పింది ఏది నిజం అన్నాం. ఈ ప్రశ్నకి మా గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు, వద్దిపర్తి పద్మాకర్ గురూజీ చెప్పారు జవాబు. దీని అర్థం ఏమిటా అంటే, కాశీలో ఎకాయకన సచ్చి మోక్షం పొందే అవకాశం ఉండదు ఎవడికి. ముందుగా శ్రీశైలం వెళ్ళి అక్కడ శిఖరం గనక దర్శిస్తే వాడికి మరుజన్మలో కాశీక్షేత్రంలో మరణించే అవకాశం వస్తుంది, ఆ అదృష్టం పడుతుంది. అది చెప్పింది. అందుకని శ్రీశైలం అనేది మొదటి మెట్టు. దేనికోసం? మోక్షం పొందడానికి. అగస్త్యుడి యొక్క అభ్యర్థన విన్నాడు. స్వామి, మీరు చెప్పినట్టే చేస్తానన్నాడు ఆయన. ఈయన బయలుదేరి వెళ్ళాడు కదా, శ్రీశైలం వెళ్ళాడు. అక్కడి నుంచి మలయ పర్వతానికి వెళ్ళాడు. అక్కడ ఆశ్రమం కట్టుకొని అక్కడ కాపురం ఉంటున్నారు ఇద్దరు. అలాగే అగస్త్యుడు అమ్మవారిని ప్రార్థించాడు, ఆ మహాదేవిని, ఓ మహాదేవి, మరి వింధ్యుడు ఇంత త్యాగం చేశాడు కదా నా కోసం, అందువల్ల నువ్వు వింధ్యపర్వతంలో విడిది చేయాలి ఇక నుంచి. అప్పటి నుంచి ఆమె వింధ్యవాసిని అనేటువంటి పేరుతోటి ప్రసిద్ధికి ఎక్కింది అని సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులందరికీ చెప్పాడు ఈ కథ. నేను కూడా యథాశక్తి మీకు చెబుతున్నా. నారాయణ మహర్షి నారదుడికి చెప్పినటువంటి వృత్తాంతాన్ని సూతుడు శౌనకాది మహర్షులకు వినిపించాడు. ఈ ఉపాఖ్యానం పుణ్యప్రదం, పాపనాశకం, రాజులకు విజయాన్ని, బ్రాహ్మణులకు జ్ఞానాన్ని, వైశ్యులకు ధనధాన్య సమృద్ధి, మిగిలినట్టు జాతుల వాళ్ళకి సుఖ సంతోషాలు ఇస్తుంది. ఒక్కసారి చదివినా చాలు, విన్నా చాలు, చెప్పినా చాలు అని చెప్పి ఫలశ్రుతి కూడా అందించాడు. తరువాత సూత పౌరాణికుడు, ఓ శౌనకాది మహామునులారా,
మొదటి మన్వంతరంలో జగన్మాత వింధ్యవాసినిగా ఆరాధనలు అందుకుంది. అప్పటి నుంచి ఉంది ఆ తల్లి ఇప్పటికీ 7వ మన్వంతరం అయినా కూడా. మిగతా మన్వంతరాలలో ఏ ఏ రూపాలతో ఎవరెవరి అర్చనలు అందుకుందో తెలియజెప్పమని నారదుడు అడిగాడయ్యా నారాయణ మహర్షిని. ఆ నారాయణ మహర్షి చెప్పినటువంటి వివరాలు మీకు చెప్తాను వినండి అంటున్నాడు సూతుడు. నారద, స్వయంభువుడు మొట్టమొదటి మనువు. ఆయన వింధ్యవాసిని ఆరాధించి నిష్కంటకంగా రాజ్యపాలన సాగించాడు. ఆయనకి 2 కొడుకులు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఈ స్వయంభవ మనువు తర్వాత స్వారోచిషుడు 2వ మనువయ్యాడు. ఇతడు ప్రియవ్రతుడి యొక్క కుమారుడు. అంటే ప్రియవ్రతుడి యొక్క కొడుకు మనువైనాడు స్వారోచిష మనువు. స్వయంభవ మనువుకి మనవడు అన్నమాట. ఈయన కాళిందీ తీరంలో ఆశ్రమం కట్టుకున్నాడు. మట్టితోటి అమ్మవారి విగ్రహం చేసి తపస్సు చేశాడు. 12 సంవత్సరాలకి అమ్మవారు అనుగ్రహించింది. ఆ స్వారోచిషుడికి సర్వ మన్వంతరాలకు ఆధిపత్యం ఇచ్చింది. అందుకనే మనకి మను చరిత్ర అని ఉంది, స్వారోచిష మను సంభవం అని అలసాని పెద్దన గారు రచించారు. వాస్తవానికి ఈ మను చరిత్రలన్నీ కూడా మార్కండేయ పురాణంలో అత్యద్భుతంగా రాశారు వేదవ్యాస మహర్షి. ఆ దేవీ సప్తశతి కూడా దాంట్లోదే. తారిణి అనేటువంటి పేరుతోటి ప్రసిద్ధికి ఎక్కింది. అంటే తరింపజేసేది అని అర్థం. తరువాత ఉత్తముడు అనేవాడు 3వ మనువైనాడు. ఈ ఉత్తముడు ప్రియవ్రతుడి యొక్క కొడుకు. గంగా తీరంలో 3 ఏళ్లు తీవ్రంగా తపస్సు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రుడైనాడు. రాజ్యం చక్కగా పాలించాడు. ఉత్తమ సంతానాన్ని పొందాడు. భోగభాగ్యాలు అనుభవించాడు. అనేక ధర్మకార్యాలు చేశాడు. చివరికి రాజర్షి పదవి పొందాడు. ఆ ప్రియవ్రతుడికి 4వ కుమారుడు తామసుడు. ఈయన మనువైనాడు. 4వ మనువు తామస మనువు. ఈయన నర్మదా నదీ తీరంలో దక్షిణ తీరంలో ఆ దేవి యొక్క సమర్చన చేశాడు. వసంత ఋతువులో, శరదృతువులో నవరాత్రి పూజలు చేశాడు. వసంత ఋతువులో 9 రోజులు, శరదృతువులో 9 రోజులు, 9, 9, 18 రోజులు అమ్మవారి పూజ చేశాడు. అప్పుడు అమ్మవారు ఆయన చేసిన స్తోత్రాలకి సంతోషించి జలజాక్షీదేవిగా అవతరించింది. అనేక వరాలు ఇచ్చింది. మహావీరులను పుత్రులుగా ఇచ్చింది. తర్వాత ఆయన ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయాడు. తామసుడు తమ్ముడు రైవతుడు 5వ మనువయ్యాడు. రైవతుడు 5వ మనువు. ఈ రైవతుడి యొక్క మనువు యొక్క కూతురే రేవతీదేవి. తర్వాత ద్వాపర యుగంలో బలరాముడికి భార్య అయింది. ఈ కథ కూడా మనం చెప్పుకున్నాం గతంలో. ఊరికే జ్ఞాపకం చేస్తున్నాం మీకు. ఈయన కాళిందీ తీరంలో తపస్సు చేశాడు. సరస్వతి బీజాక్షరంతో కలిపి అమ్మవారి మహామంత్రాన్ని జపం చేశాడు. అప్పుడు జగజ్జని యొక్క అనుగ్రహానికి పాత్రుడైనాడు. రాజ్యాన్ని శత్రుపీడ రహితంగా పాలించాడు. మంచి పుత్రులను పొందాడు. ఇంద్రలోకం చేరుకున్నాడు. తరువాత అంగుడు అనేటువంటి వాడి పుత్రుడు చాక్షుషుడు 6వ మనువయ్యాడు. సుపులహుడు అనేటువంటి బ్రహ్మర్షిని శరణు కోరుకున్నాడు. ఈయన వెళ్లి అడవికి సిరి సంపదలు కలిగే ఉపాయం చెప్పమని, సమస్త భూమండలానికి ఆధిపత్యం వహించే మార్గం చూపమని కోరుకున్నాడు ఆ మహామురుషుని. అప్పుడు ఆ బ్రహ్మర్షి వాగ్వోబీజయుక్తంగా ఆ మహాదేవి యొక్క మూలమంత్రాన్ని జపించమన్నాడు. కోరికలన్నీ తీరుతాయని ఉపదేశం చేశాడు. అప్పుడు ఆ చాక్షుషుడు విరజానదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ తీవ్రమైన తపస్సు చేశాడు. 12 ఏళ్లు గడిచినాయి. అప్పుడు ఆ శ్రీ పరమేశ్వరి సాక్షాత్కారం లభించింది. ఆయనకు వరం కోరుకోమంది. అప్పుడు ఆయన స్తోత్రం చేసి, ఓ మహాదేవి, నువ్వు సర్వాంతర్యామి, నా కోరికలు ఏమిటో నీకే తెలుసు, అయినా అడగమన్నావు కాబట్టి అడుగుతున్నాను. నాకు మన్వంతర రాజ్యం కావాలి. అంటే నా రాజ్యం మన్వంతర కాలం నేను పరిపాలించాలని. సద్గుణ సంపన్నులు, మహావీరులు, దేవీ భక్తి తత్పరులైనటువంటి కొడుకులు కావాలి. అలాగే శత్రుపీడారహితంగా రాజ్యం పరిపాలించాలి. జన్మాంతరంలో నాకు మోక్షం రావాలి, అనుగ్రహించమని కోరుకున్నాడు.
చాక్షుషుడు. అప్పుడు చాక్షుషుడు మనువుల్లోకెల్లా మాన్యుడైనాడు అమ్మవారి దయ వల్ల. అతడి కొడుకులు కూడా సమర్థులైనారు. నారద, వైవస్వతుడు 7వ మనువు, ఇప్పుడుండే ఆయన 7వ మనువు. సావర్ణి 8వ మనువు. వీరిలో సావర్ణిది జన్మాంతర ఆరాధన, అందుకని పుట్టుకతోటే మన్వంతర పతి అయినాడు అని ఆ కథ చెబుతున్నాడు. ఆల్రెడీ ఈ కథ మనం చెప్పుకున్నాం, సురథోపాఖ్యానం అని. 3వ స్కంధంలో అనుకుంటాను వచ్చింది. నాయన క్లుప్తంగా చెప్పుకుందాం. అందుకనే స్వారోచిష మన్వంతరంలో చైత్ర వంశంలో సురథుడు అనే రాజున్నాడు. ఆయన గొప్ప పరాక్రమవంతుడు. ఒకనాడు శత్రువులంతా కూడబెలుక్కొని ఆయన మీదకి దండెత్తి వచ్చి రాజధానిని చుట్టుముడితే యుద్ధంలో సురథుడు ఓడిపోయాడు. దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో ఆ సురథుడు ఒక గుర్రం ఎక్కి రహస్య మార్గంలో అడవులకు వెళ్ళాడు. అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఉంటే ఒక మునీశ్వరుడు ఓదార్చి ఆశ్రమానికి తీసుకెళ్లాడు. అప్పుడు ఆ మునీశ్వరుడికి తన గూడంతా వెళ్లబోసుకున్నాడు. మనశ్శాంతి లభించే మార్గం చెప్పమని అడిగాడు. అప్పుడు ఆ మహర్షి, ఓ సురథ, దేవి యొక్క మహత్యం చాలా ఆశ్చర్యకరమయ్యా. ఈ జగత్తును సృష్టించేది పాలించేది మాత్రమే కాదు, నాశనం చేసేది కూడా ఆ మహాదేవియే. ఆమె మహామాయ, కాళరాత్రి, విశ్వసంహారిణి, కాళి, కమల. జగత్తు అంతా కూడా ఆవిడలోనే లీనమై ఉంటుంది. ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఎవ్వరూ కూడా మోహాన్ని జయించలేరు ఉంటే గాని. కాబట్టి మోహాన్ని జయిస్తే గాని నీకు మనశ్శాంతి ఉండదు అని చెప్పి ఆ తల్లి యొక్క వైభవం అంతా కూడా సవిస్తరంగా చెప్పాడు. దాంట్లో మధుకైటపుల వృత్తాంతం, అలాగే శుంభ నిశుంభుల యొక్క వృత్తాంతం, మహిషాసురుడి యొక్క వృత్తాంతం, ఇవన్నీ కూడా సవిస్తరంగా వినిపించాడు. అవి మనం సవిస్తరంగా చెప్పుకున్నాం. అవన్నీ విన్నాడు. విన్న తర్వాత ఆ మహాముని అంటున్నాడు, ఓ సురథ, ఆ పరమేశ్వరిని నువ్వు కూడా ఆరాధించవయ్యా. ఆమెను గనక ఆరాధిస్తే అంతఃశత్రువులు, బహిశత్రువులు అందరూ కూడా అంతరిస్తారు. అంతఃశత్రువులు ఎవరు? కామ, క్రోధ, మోహ, లోభ, మదమాత్సర్యాలు 6 అరిషడ్ వర్గాలు. బహిశత్రువులంటే ఆయన ఓడించినటువంటి వాళ్ళు అనుకుందాం. అప్పుడు నీకు మనశ్శాంతి, భోగభాగ్యాలు లభిస్తాయని ఉపదేశం చేశాడు. నారద, సురథుడు అప్పటినుంచి దేవీ భక్తి తత్పరుడయ్యాడు. ఏకాగ్ర చిత్తంతో ఆ జగన్మాతను ఉపాసన చేశాడు. తన శరీరంలో రక్తమాంసాలను నైవేద్యం పెట్టాడు. అప్పుడు జగన్మాతకు దయ కలిగింది, వరాలు కురిపించింది. నాయనా, నువ్వు వచ్చే జన్మలో మనుసావర్ణివి అవుతావు, ఒక్క మన్వంతరానికి అధిపతి అవుతావు, నీకు మంచి సంతానం కలుగుతుంది అని ఆ తల్లి ఆశీర్వదించి అంతర్ధానం అయిందయ్యా. అమ్మవారు ఆదేశించినట్లే సురథుడు ఆ జన్మలో రాజ్యాధిపతి అయినాడు ముందు. తరువాత తన పుత్రులకు రాజ్యం విడిచిపెట్టి ఆ జగన్మాతను ఆరాధన చేసి మరణించి మళ్లీ సావర్ణిగా పుట్టాడు. ఒక మన్వంతరానికి అధిపతి ఆయన, 8వ మన్వంతరానికి అధిపతి. ఈ ఉపాఖ్యానం చదివిన వాళ్ళు, విన్నవాళ్లు దేవి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారని ఫలం కూడా చెప్పాడు. నారద, మిగిలిన యొక్క మనువుల కథలు కూడా చెబుతాను వినవయ్యా, శ్రద్ధగా ఆలకించు. వీళ్ల పేర్లు స్మరిస్తే చాలు దేవి భక్తి కుదురుకుంటుంది. వైవస్వత మనువుకి 6 కొడుకులున్నారు. వాళ్ళు కరుషుడు, వృషప్రథుడు, నాభాగుడు, దిష్టుడు, శర్యాతి, త్రిశంకుడు. అందరూ బలవంతులే. కాళిందీ తీరంలో వాళ్ళు నిరాహారులై తీవ్రంగా తపస్సు చేశారు. 12 ఏళ్లు గడిచినాయి. అమ్మవారు సాక్షాత్కరించింది వాళ్ళకి. ఆ 6 రాజకుమారులు ముక్త కంఠంతో ఆ మహేశ్వరీదేవిని స్తోత్రం చేశారు. అమ్మవారు ప్రసన్నురాలైంది. ఓ రాజపుత్రులారా, మీరందరూ మహాత్ములు, తపస్వులు, నిష్కల్మష చరిత్ర కలిగిన వాళ్ళు, అంతఃశుద్ధిని సాధించారు, నన్ను ఉపాసించారు. మనస్సులో ఉన్న కోరికలన్నీ అడగండి, నేను ప్రసన్నురాలనై మీకు తీరుస్తాను అని అంది. అప్పుడు ఓ మహాదేవి, 6 అంటున్నారు, మాకు
శత్రు దుర్భేద్యమైనటువంటి రాజ్యకం కావాలి. అలాగే సత్పుత్రులు కావాలి, వాళ్ళు దీర్ఘాయుష్మంతులు కావాలి. అలాగే భోగభాగ్యాలు, యశస్సు, తేజస్సు, మంచి బుద్ధి కలిగేటట్టు మా ఆరుగురికి వరమీ తల్లి అని కోరుకున్నారు. అప్పుడు జగన్మాత తథాస్తు అన్నది. మీరు ఆరుగురు కూడా క్రమంగా 6 మన్వంతరాలకు అధిపతులు అవుతారు అని అదనంగా వరం ఇచ్చింది అమ్మ. బోనస్ అన్నమాట. అలా జరిగిందయ్యా. అప్పుడు 6 మహారాజులై భోగభాగ్యాలు అనుభవించి సత్సంతానాన్ని పొంది జన్మాంతరంలో వాళ్ళు మనువులయ్యారు. మొదటివాడు దక్ష సావర్ణి 9వ మనువైనాడు. రెండోవాడు మేరు సావర్ణిగా 10వ మన్వంతరానికి అధిపతి అయినాడు. మూడోవాడు సూర్య సావర్ణిగా 11వ మన్వంతరానికి అధిపతి అయినాడు. 4వ కొడుకు చంద్ర సావర్ణిగా 12వ మన్వంతరానికి, 5వ వాడు రుద్ర సావర్ణిగా 13వ మన్వంతరానికి, 6వ వాడు విష్ణు సావర్ణిగా 14వ మన్వంతరానికి అధిపతులైనారు. ఈ 6 తర్వాత 6 మన్వంతరాలకి అధిపతులైనారు. ఈ 14 మనువులు దేవి యొక్క ఉపాసకులు, పరమ పూజ్యులు, లోకవంజులు, మహాప్రతాపం కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళు భ్రామరీదేవి అనుగ్రహానికి నోచుకున్నారయ్యా అన్నాడు. ఇది పట్టుకున్నాడు నారదుడు. నారాయణ మహర్షి, మీ నోటి నుంచి భ్రామరీదేవి అనే పదం రావడం ఏంటి? ఎవరామె? ఆమె అవతార గాథ ఏంటి చెప్పమన్నాడు. అప్పుడు పూర్వకాలంలో పాతాళంలో అరుణుడు అనేటువంటి ఒక మహాదైత్యుడున్నాడు. వాడు మహాబలవంతుడు, దుర్మార్గుడు. దేవతలను జయించాలని వాడు హిమవత్ పర్వతానికి వెళ్లి బ్రహ్మదేవుని ఉద్దేశించి భయంకరమైన తపస్సు చేశాడు. ఆ గంగా తీరంలో యోగ మార్గంలో గాయత్రి మహామంత్రాన్ని జపిస్తూ తపస్సు చేశాడు. వాడి శరీరం నుంచి తపోగ్ని బయటకు వచ్చింది. లోకాలన్నీ దహించి వేస్తుంటే అప్పుడు దేవతలు గగ్గోలు పెట్టి బ్రహ్మదేవుని శరణ వేడుకున్నారు. అప్పుడు 2వ అగ్నిదేవుడులాగా వెలిగిపోతూ ఉన్న ఆ అరుణదైత్యుడి దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మ. నాయనా, నీ యొక్క తపస్సుకు మెచ్చుకున్నాను, నీకేం కావాలో వరం కోరుకోమన్నాడు. అప్పుడు వాడన్నాడు, మరణం లేకుండా వరం ఈ స్వామి అన్నాడు. వాడు విరించి నాకు మరణం లేని వరం ఇవ్వమన్నాడు. ఆయన అన్నాడు, త్రిమూర్తులకి మాకే దిక్కు లేదు, మాకు కూడా మరణం ఉంది కనుక యోగ్యమైన మరొక వరం కోరుకో, ఇవ్వడానికి శక్యమైంది అడుగు, అంతేగాని పంతాలకు పోవద్దు, అది బుద్ధిమంతుల లక్షణం కాదని వారించాడు. అయితే చతుర్ముఖ యుద్ధంలో గాని మరొక చోట గాని శస్త్రాస్త్రాలతో గాని పురుషులతో గాని స్త్రీలతో గాని 2 పాదాలతో జంతువులతో గాని, అంటే 2 పాదాలు ఉండే వాటితో గాని 4 పాదాలు ఉండే జంతువులతో గాని నాకు చావు ఉండకూడదన్నాడు. ఇంతకుముందు స్త్రీలను విడిచిపెట్టి ఇంతకుముందు వాడి పూర్వీకులు చచ్చారు, సింహులు, మహిషాసురుడు. అందుకని ఈసారి స్త్రీలను కూడా లిస్టులో పెట్టాడు. అలాగే 2 కాళ్ళు 4 కాళ్ళు, వాళ్ళ జంతువు రూపంలో వస్తాడేమోనని అనుమానం. వాడు 6 కాళ్ల సంగతి మర్చిపోయాడు. ఎక్కడా మినహాయింపు ఉంటుంది. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు, వెళ్లిపోయినాడు. వీడిక దైత్యులందరినీ సమావేశం బట్టి ఇక మనం అమరావతి మీదకి దండెత్తాలన్నాడు. ఈ వార్త తెలిసి ఆ దేవతలకు భయం పుట్టి దేవేంద్రుడు అందరూ కూడా కలిసి బయలుదేరి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లారు. వాళ్ళందరినీ వెంట పెట్టుకుని విష్ణుమూర్తి శివుడి దగ్గరికి వెళ్లారు. వాళ్ళు అలా వెళ్లారో లేదో ఈ అరుణుడు యుద్ధం చేసే పని లేదు కదా, హాయిగా స్వర్గం ఆక్రమించేశాడు. తన వాళ్ళనే దిక్పాలకులుగా నియమించి పడేశాడు. అంటే తనలో నుంచి సృష్టించాడు, దిక్పాలకుల్ని పెట్టేశాడు వాళ్ళందరినీ. అప్పుడు బ్రహ్మదేవుడిచ్చిన వరం ఇంత పని చేసిందని ఆ దేవతలంతా కొత్త ఉడికిపోయారు. అప్పుడు వాళ్ళంతా కూడా శివుడి దగ్గరికి చేరుకున్నారు, విష్ణుమూర్తిని వెంట పెట్టుకొని. అప్పుడు ఆకాశవాణి వినపడింది, మీరంతా జగన్మాతను ఆశ్రయించండి, మీ పని నెరవేరుతుంది. అరుణుడు గాయత్రీ తత్పరుడు. ఆ మహామంత్రాన్ని వాడు విడిచిపెడితే చాలు, వాడు చావటానికి సిద్ధమవుతాడు. అప్పుడు ఇంద్రుడు బృహస్పతిని పిలిచి, స్వామి, మీరే ఎట్లయినా సరే వాడి చేత ఆ గాయత్రీ మంత్రం ఆపించండి అన్నాడు. ఇది దేవకార్యం, మీకు తప్పదన్నాడు. ఈలోగా మేమంతం కలిసి ఆ భువనేశ్వరిని ఉపాసన చేస్తాం, ఆమె అనుగ్రహం సంపాదించుకొని వస్తామన్నారు.
ఆయన అటు వెళ్ళాడు. దేవతలందరూ జంబూ నదేశ్వరిని ఉపాసించారు. దేవికి యజ్ఞాలు చేశారు. బృహస్పతి అరుణుడి దగ్గరికి వెళ్ళాడు. వాడు గద్దించాడు, ఏం బృహస్పతి, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇక్కడికి ఏం పని నీకు? నేను మీ వాణ్ణి కాదే, పైగా మీకు శత్రువుని అన్నాడు. దైత్యనాయక, ఇదేంటి అలా మాట్లాడుతున్నావు? నువ్వు మావాడివి కాకపోవటం ఏంటి? మేము ఉపాసించే ఆ గాయత్రీ దేవినే కదా నువ్వు కూడా నిత్యం ఉపాసిస్తున్నావు. మరి నువ్వు పరాయి వాడివి ఎలా అవుతావు? నువ్వు కూడా దేవపక్షపాతివిలే, సందేహం లేదన్నాడు. దెబ్బ కొట్టాడు. బృహస్పతి మాటలకు అరుణుడు హుంకరించాడు. దేవతలు ఉపాసించే దేవిని నేను ఆరాధించడమా? నేను దేవద్వేషిని కదా, కాబట్టి కూడదు అనుకున్నాడు. వాడు దురభమానానికి పోయినాడు. ఆ క్షణంలోనే వాడు గాయత్రి మంత్రాన్ని విడిచిపెట్టాడు. అంతే, వాడి తేజస్సు కాస్త పోయింది. బృహస్పతి గమనించాడు. ఇంద్రుడికి సమాచారం ఇచ్చాడు. ఇక పరమేశ్వరిని వాళ్ళు మరింత దీక్షగా ఉపాసించారు. జగన్మాత ప్రత్యక్షమైంది. నమో దేవి మహావిద్యే సృష్టి స్థిత్యంతకారిణే నమః కమలపత్రాక్షి సర్వధారే నమోస్తుతే అని, ఓ సావిత్రి, ఓ సరస్వతి, ఓ స్వాహ స్వథ దక్షిణాదేవి నమో నమః నమో నమః అని వాళ్ళు చక్కగా స్తోత్రం చేస్తూ, అమ్మవారప్పుడు భ్రామరీ గణం పరివేష్టించుందిట. అంటే 9 గణం అంతా ఉంది ఆమె దగ్గర. అందుకని అప్పటి నుంచి భ్రామరీదేవి అయింది. భ్రమర్యైః వేష్టిత యస్మాత్ బ్రాహ్మమరీ యా తతః స్ఫురత తస్యై దేవ్యై నమో నిత్యం నిత్యమేవ నమో నమః. ఓ జగన్మాత, నీకు సర్వదిక్కుల నుంచి మేము నమస్కరిస్తున్నాం. ఓ మణిద్వీపవాసిని, దయచూపించు. ఓ జగదంబిక, కరుణించు. శ్రీ భువనేశ్వరి జయము జయము అని వాళ్ళు స్తోత్రం చేశారు. అప్పుడు అమ్మవారు, ఓ దేవతలారా, నేను ప్రసన్నురాలనైనాను, ఏం చేయాలో చెప్పండి అన్నది. అప్పుడు దేవతలు ఆ అరుణాసురుడు యొక్క చరిత్ర అంతా ఏకరువు పెట్టి వాడిని సంహరించమని కోరుకున్నారు. అప్పటి వరకు అమ్మవారు గుప్పెడ మూసున్నదట. అందులో గండు 9 ఆమె విచిత్ర భ్రమర ముష్టిక అని పేరు కూడా వచ్చింది. అందుకని అప్పుడు ఆమె ఆ గుప్పెడ విప్పింది. అప్పుడు చుట్టూ గుంపులు గుంపులుగా తిరుగుతున్న చిత్ర విచిత్రమైనటువంటి భ్రమరాలు కోటాను కోట్లుగా వృద్ధి పొందినాయి. ముల్లోకాళ్ళు 9, ఎక్కడ చూసినా 9. ఆ 9 ఝంకారాలు చేస్తూ ఒక్క పెట్టును ఎదురు వెళ్లి దైత్యులందరినీ ఏరి కోరి పీక్కి తిన్నాయి. అంతే, దైత్యుల యొక్క శస్త్రాలు అస్త్రాలు ఎందుకు పనికిరాల. ఒక యుద్ధం లేదు, ఒక వాగ్వాదం లేదు, కేవలం మరణమే. ఎక్కడెక్కడ దాక్కున్నా వెంటాడి కుట్టి చంపిని. అరుణాసుడితో సహా ఆ అసురులందరూ కూడా ప్రాణాలు కోల్పోయినారు. 9 వచ్చి తిరిగి జగదంబికి చేరుకున్నాయి. అందుకని ఆమె భ్రమరాంబాదేవి శ్రీశైలంలో ఉంటుంది. దేవతలు ఆశ్చర్యం అని గుండెలు బాదుకున్నారు. అమ్మవారి మాయ అనుకున్నారు. బ్రహ్మాది దేవతలు ఆనందపడ్డారు. ఆ పరమేశ్వరిని మళ్లీ స్తోత్రం చేశారు. 16 ఉపచారాలతోటి అర్చన చేశారు. విలువైన కానుకలు ఇచ్చారు అమ్మకి. జయ ధ్వానాలు చేశారు. దేవతలు దేవదుందుపులు మోగించారు. అప్సరసులు నాట్యం చేశారు. మంగళవాద్యాలు మిన్నుముట్టినాయి. అందరికీ వరాలు ఇచ్చింది అమ్మ. ఆ దేవీ భక్తిని అనుగ్రహించింది ఆ తల్లి. అంతర్ధానమైంది. నారదా, ఇదే ఆ భ్రామరీ వృత్తాంతం. ఇది సర్వపాప వినాశకరం, సర్వ వాంఛాప్రదం, సంసారాన్ని తరింపజేసేది అని నారాయణ మహర్షి ముగించాడు. ఇటువంటి ఈ యొక్క వృత్తాంతంతో 10వ స్కంధం మనకి పూర్తయింది. రేపటి నుంచి ఏకాదశ స్కంధాన్ని మనం చూసుకుందాం. అందులో సదాచార నిరూపణ ఇటువంటి ఘట్టాలన్నీ కూడా ఉంటాయి. ఇక 2 మనకి స్కంధాలు మిగిలినాయి. ఆ 2 స్కంధాలని జగన్మాత అనుగ్రహంతో, రామానుగ్రహంతో మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను రేపటి నుంచి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. ఏతత్ ప్రవచన ఫలం
శ్రీ జగన్మాత చరణారవిందార్పణమస్తు. హరి ఓం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.